ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలతో పాటు విదేశాలకు వెళ్తున్న తెలంగాణ కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఇతర దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్తున్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకురాబోతున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ గల్ఫ్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి ఇందులో ఓ ఐఏఎస్ అధికారితో పాటు సిబ్బందిని నియమిస్తామన్నారు. సెప్టెంబర్ 17 లోపు ఈ వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేసి బాధ్యతగా నేను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. తాజ్ డెక్కన్లో గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలు గల్ఫ్ ఉపాధిపై ఆధారపడి ఉన్నాయని, ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఉందన్నారు. రైతు బీమా, గల్ఫ్ కార్మికుల బీమా అంటే రైతులకు ఏ విధంగా అయితే బీమా అంటే ఇప్పుడు ఈ 5 లక్షల లెక్క ఎట్లయితే ఇక్కడ రైతులకు ఉన్నదో గల్ఫ్ కార్మికుల కోసం కూడా ఏ రకంగా ఎట్లా చనిపోయినా వాళ్లకు ఒక బీమా వసతి కల్పించి ఆ కుటుంబాలను ఆదుకోవడానికి, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ పిల్లల చదువుల కోసం గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లలో వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఒక మంచి విద్యను అందించడానికి కూడా కావలసిన చర్యలు తీసుకోవాలన్న ఆలోచన వీటన్నిటిని కూడా మేము చేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజలందరూ కష్టపడి ప్రజలు కోరుకొని తెచ్చుకున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడకూడదు అనేదే నా ఆలోచన. ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్తే నాకు ఏదైనా సహాయం జరుగుతుంది, సహాయం జరగకపోయినా సలహానన్న ప్రభుత్వం నుంచి దొరుకుతుంది, సమస్యల్లో సుడిగుండల నుంచి బయటపడడానికి అని ఒక నమ్మకం, విశ్వాసం కల్పించాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన. మా వల్ల సాధ్యం అవుతుందో కాదో మీ సమస్యల పరిష్కారం, కనీసం మీ సమస్యల్ని వినడానికి కూడా మాకు ఓపిక లేకపోతే మేము మిమ్మల్ని ఓట్లు అడగడానికి అర్హత ఉందని నేను అనుకోవడం లేదు. అందుకే ఈరోజు సమయం ఇచ్చి మీ దగ్గరకు వచ్చి మీరు చెప్పేదంతా విని మళ్ళీ మేము సమావేశం జూన్ ఎండ్ లోపల అంటే అసెంబ్లీ సమావేశాలు ఎట్లుంటాయి ఇవి ఎట్లుంటాయి ఒకసారి చూసుకొని జూన్ జూలైలో మా పాలసీ డాక్యుమెంట్ తయారు చేసి దీనికి ఒక ప్రత్యేక విభాగం, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను, ఒక వ్యవస్థను ఇంక్లూడింగ్ పాస్పోర్ట్ తీసుకోవాలన్నా కూడా ఇక్కడికి వస్తే అక్కడ ఒక పాస్పోర్ట్ కౌంటర్ పెట్టి అప్లికేషన్ ఎట్లా నింపాలి నుంచి మొదలు పెడితే మీ పాస్పోర్ట్ ఎట్లా తెచ్చుకోవాలని కూడా సహాయం అందించాలన్న ఆలోచన చేస్తున్నాము. ఎక్కడైతే ప్రగతి భవనం అని ఆయన ఒక్కడు మాత్రమే ఉండి ఎవరికి అనుమతి లేకుండా చేసిండో ప్రతి కార్మికుడు అక్కడికి వచ్చి అక్కడనే ఒక పెద్ద ఆఫీస్ అక్కడ మొత్తం ఆయన బంగ్లాలు కట్టిపెట్టిండు, ఆయన కోసం కట్టుకున్నాడు. ఇప్పుడు నేను ప్రజలకు ఉపయోగిస్తున్న వాటిని. సో ఈ వెల్ఫేర్ బోర్డు అక్కడనే పెడతాం ఆఫీస్ అంతా. ఒక ఐఏఎస్ ఆఫీసరే కాకుండా ఆయన కింద ఒక 10 to 5 ఆఫీస్ ఫంక్షన్ చేసేటట్టు ఎవరు వచ్చినా వాళ్ళని కూర్చోబెట్టి ఏం సంగతి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, ఏమనుకుంటున్నాం, నీకు పాస్పోర్ట్ కావాలన్నా పాస్పోర్ట్ కూడా అక్కడ ఒక కౌంటర్ ఇచ్చి పాస్పోర్ట్ అప్లికేషన్ నుంచి దాంట్లో ఏం వివరాలు పొందుపరచాలనో కూడా మీకు అసిస్ట్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే టోల్ ఫ్రీ నెంబర్తో పాటు మీరు అక్కడికి వస్తే ఆ వివరాలు నోట్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ దేశమైనా సరే నెగోషియేట్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే మీ తరఫున మీరు మాట్లాడాలంటే మీకు సమస్య అవుద్ది, మీరు మాట్లాడినా వినేటోళ్ళు ఉండరు. కానీ అదే ఒక రాష్ట్ర ప్రభుత్వమే ఆ దేశంతోని లేకపోతే ఆ ఎంబసీతోని లేకపోతే ఆ సంస్థతోని మాట్లాడడానికి దిగితే సగం సమస్యలు ఆటోమేటిక్గా పరిష్కారం అయిపోతాయి. రైతు బీమా, గల్ఫ్ కార్మికుల బీమా అంటే రైతులకు ఏ విధంగా అయితే బీమా అంటే ఇప్పుడు ఈ 5 లక్షల లెక్క ఎట్లయితే ఇక్కడ రైతులకు ఉన్నదో గల్ఫ్ కార్మికుల కోసం కూడా ఏ రకంగా